జనగామలో కాంగ్రెస్ నాయకులు గూండాయిజానికి దిగారు. కాంగ్రెస్ రెబల్ గా గెలిచి బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించిన కౌన్సిలర్ ను కిడ్నాప్ చేసే కుట్ర చేశారు. కాంగ్రెస్ రెబల్ క్యాండిడేట్ భూషా పర్వతాలను లాక్కెళ్లటానికి కాంగ్రెస్ నాయకులు గూండాయిజం చేశారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి వద్ద గూండాలతో చెలరేగిపోయారు. కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ గూండాగిరి తెలిసిన వెంటనే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకుల అరాచకాలను అడ్డుకునేందుకు పల్లా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జనగామ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీకి 13 సీట్లు, కాంగ్రెస్ కు 12, సిపిఎంకు 1, 2 బీఆర్ఎస్ రెబల్స్ గెలుచుకోగా 2 చోట్ల కాంగ్రెస్ రెబల్స్ గెలిచారు. స్వతంత్రులుగా గెలిచిన 4 మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు కీలకంగా మారారు. బీఆర్ఎస్ రెబల్స్ గా గెలిచిన 2 కౌన్సిలర్లు గులాబీ పార్టీకే మద్దతు ప్రకటించారు. 23వ వార్డు నుంచి గెలిచిన కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి భూషా పర్వతాలు కూడా బీఆర్ఎస్ కే సపోర్ట్ చేస్తున్నాడు. దాంతో అతన్ని కిడ్నాప్ చేయడానికి కాంగ్రెస్ గూండాలు ప్రయత్నిస్తున్నారు.